దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు. 3వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు, మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. యేసుక్రీస్తును నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి యేసయ్యను నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని, నరహంతకుడు, పనికిమాలినోడు, దుర్మార్గుణ్ణి అనే మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఈ వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, చాలా శ్రద్ధగా మీ తలలు పైకెత్తి నా ముఖం వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మహిమగల యేసయ్యను, పరిశుద్ధుడైన యేసయ్యను, నీతిమంతుడైన యేసయ్యను, ప్రేమ కలిగిన యేసయ్యను, మంచి యేసయ్యను వారు నిరాకరించి దుర్మార్గుణ్ణి, దుష్టుడిని, నరహంతకుణ్ణి వారు కావాలని కోరుకున్నారు. అంటే వారికి ఎవరిని నిరాకరించాలి, ఎవరిని సంపాదించుకోవాలి, దేన్ని నిరాకరించాలి, దేన్ని కోరుకోవాలో వాళ్ళకి ఆలోచన లేదు. మహిమగల దేవుణ్ణి, పరిశుద్ధుడైన యేసయ్యను, అందరికీ మేలు చేసేవాడిని, అందరికీ ఉపకారం చేసేవాడిని మీరు నిరాకరించారు. కీడు చేసేవాడిని, నరహంతకుని, దుర్మార్గుణ్ణి మీరు కోరుకుని యేసును సిలువ వేయుడి, మా కోసం ఆ నరహంతకుణ్ణి విడిపించండి అని మీరు పిలాతు యొద్ద ఎవరిని అడిగారు? ఎవరిని కోరుకున్నారు? దుర్మార్గుణ్ణి మీరు కోరుకున్నారు, నరహంతకుణ్ణి కోరుకున్నారు. ఎవరినైతే నిరాకరించకూడదో, ఎవరినైతే పోగొట్టుకోకూడదో, ఎవరినైతే మిస్ అవ్వకూడదో ఆ గొప్ప దేవుణ్ణి మీరు మిస్ అయిపోయారు. ఆ గొప్ప దేవుణ్ణి మీరు నిరాకరించేశారు. ఆ గొప్ప దేవుణ్ణి మీరు పోగొట్టుకున్నారు. పనికి రాని దుర్మార్గుడు, దుష్టుడు, నరహంతకుడు, దొంగ వాణ్ణి తెచ్చిపెట్టుకున్నారు మీరు అంటూ చాలా ఆత్మ తీవ్రతతో అపోస్తలులు అక్కడున్న ప్రజలకి తెలియపరుస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన నీతిమంతుడు గనుక, ఆయన మహిమ గలవాడు గనుక మీరు ఆయన్ని నిరాకరించి చంపేసినా, మృతుల్లోకి వెళ్ళిన మృతిని జయించి మరలా ఆయన తిరిగి లేచాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. సజీవుడుగా ఉన్నాడు. మరి పాఠం మనకెందుకు కావాలండి? ఆ రోజున ఎలా జరిగిందో ఈ రోజు కూడా అంతే. ఇదిగో చూడండి, మన జీవితాల్లో మనము దేనినైతే నిరాకరించకూడదో దాన్ని ఎన్నోసార్లు ఏం చేస్తూ ఉంటాం? నిరాకరిస్తాం. దేన్ని మిస్ అవ్వకూడదో దాన్ని మిస్ అయిపోతాం.
వాళ్ళు ఎలాగైతే ఆ దుష్టుణ్ణి, ఆ దుర్మార్గుణ్ణి, నరహంతకుణ్ణి, దొంగను కోరుకున్నారో మన జీవితాలు కూడా కొన్నిసార్లు జీవాధిపతి అయిన క్రీస్తుని కోరుకోకుండా జీవాధిపతి అయిన మేలు కలిగించే యేసయ్య, నీ కీడులని తొలగించేవాడు, ప్రేమ చూపేవాడు, ప్రాణం పెట్టేవాడు, పాపాలు క్షమించేవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు ఆ ప్రభువుని చాలాసార్లు మనం కోరుకోకుండా దుష్టుడు, దుర్మార్గుడైన అపవాదిని చాలాసార్లు ఏం చేసాం మనం? చెప్పండి, కోరుకున్నామేమో. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనం దేన్ని నిరాకరించాలి? దేన్ని కోరుకోవాలి? చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. దేన్ని నిరాకరించాలి? మనం దేన్ని నిరాకరించాలో ఆ మినిమం సెన్స్ మనకు కావాలి. మీరు రేపు చెప్తాను, ఆ పాఠం రేపు చెప్తాను. ఆ క్రిందకి వెళ్తే ఆయన అంటాడు, ఇది అంటూ మీరు నిరాకరించారు, చంపేశారు, సినివేశారు అంటూ కింద అంటాడు, మీరు తెలియకగే అది చేశారంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశారంటే అలాగే జీవాధిపతిని చంపేస్తున్నాం, పరిశుద్ధుని బాధ పెడుతున్నాం, నీతిమంతుణ్ణి హింసిస్తున్నాం, ఈయన మాకొద్దు, ఇతను నిరాకరిస్తున్నాం అని పాపం తెలియకుండానే బుట్లో పడిపోయారు. ఈరోజు కూడా అపవాదిగాడు చాలా కుయుక్తి పన్నాగంతో మోసము చెయ్యువాడై, దుర్మార్గుడై, దుష్టుడై చాలా మందిని ఎలాగేం చేస్తున్నాడు? పడేస్తున్నాడు. ఆప్షన్ నీ ముందు ఉంది. ప్రభు అన్నాడు, ఆశీర్వాదము, శాపము నీ ముందే పెట్టాను, జీవము, మరణము నీ ముందే ఉంచాను. నీకే ఆప్షన్ వస్తే ఏం కోరుకుంటావు? జీవాధిపతిని కోరుకుంటావా? యేసుక్రీస్తునే కోరుకుంటావా? దుష్టుణ్ణి, దుర్మార్గుని కోరుకుంటావా? చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమగల యేసయ్యను నిరాకరించుట. ఏంటండి? మహిమగల యేసయ్యను నిరాకరించుట. పరిశుద్ధుడైన యేసయ్యను నిరాకరించి నరహంతకుణ్ణి, దుష్టుణ్ణి అనుగ్రహింపమని అడిగారట. ఏమడిగారంట? దుష్టుణ్ణి, నరహంతకుణ్ణి మాకిమ్మని అడిగారట. ఎవరిని అడిగారు? పిలాతుని అడిగారు. వాళ్ళు యేసయ్య నిరాకరించారు ఈరోజు చాలా మంది. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? యేసయ్య ప్రేమ కోసం ఒక మాట చెప్పనా? చూడండి, 102వ కీర్తన 17వ వచనం. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కు లేని వారిని, దరిద్రులను, వారి ప్రార్థనను ఎన్నడనే నిరాకరించలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి, నా యేసయ్య ఎన్నడను నన్ను నిరాకరించలేదు. అనండి గట్టిగా, నా యేసయ్య నన్ను ఎన్నడూ నిరాకరించలేదు. మీ పక్క వచ్చాడు, మీ యేసయ్య. పక్క వారి వైపు చూసి చెప్పండి, మీ యేసయ్య మిమ్ములను ఎన్నడూను నిరాకరించలేదు. దేవుడే నిరాకరిస్తే ఈ రోజున మన బతుకెట్టా ఉండేదా? చెప్పండి. ప్రేమగల దేవుడు, ప్రేమగల యేసయ్య ఏ మానవుడైనా, వాడెంత దిక్కులేనుడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత దీనుడైనా, వాళ్ళ ప్రార్థన అయినా నిరాకరించడానికి దేవుడు ఇష్టపడడం లేదు. కానీ ఈ రోజున మనకి పెద్ద పోజు కొట్టి మనం ఎవరు నిరాకరిస్తున్నాం? చెప్పండి చెప్పండి చెప్పండి. దిక్కులను నిరాకరించలేదండి ఆయన. యేసు ప్రభు స్టడీ చేస్తే ఆయన జీవన శైలి, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మీరు అలా అబ్జర్వేషన్ చేయండి, బైబిల్ బాగా చదవండి. ఎంత ఘోర పాపైనా వచ్చి ఆయన పాదాలు పట్టుకుని మై లార్డ్ క్షమించు ప్రభువా అంటే ఏం చేశాడు? ఆయన గెట్ అవుట్ అని ఎవరిని మాట్లాడండి, గెట్ లాస్ట్ అని ఎవరిని ఆయన. ఎంత దీనుడైనా, ఎంత దరిద్రుడైనా ఆ కుష్ఠరోగి, ఆ భయంకరమైన వ్యభిచారం చేసినాడు, పక్షవాయు కలిగిన వాడు, 38 సంవత్సరాల రోగిస్తాడు, ఎన్ని పాపాలు చేశారు వాళ్ళు. ఇట్లాంటి దిక్కులేని దుష్టులు, దుర్మార్గులు, పాపిష్టులు అందరూ వచ్చి ప్రభువా
దయతో క్షమించిన ఆయన, మాకు తగిన శాస్తి జరిగిందయ్యా, ఈ దౌర్భాగ్య స్థితి నుంచి మేము మలుచుకుంటాం, మా బ్రతుకు మార్చుకుంటాం ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా, కనికరించిన ఆయన, స్వస్థపరచు ప్రభా, మాకు సహాయం చేయ ప్రభా. ఏ దీనుడు ప్రార్థనను దేవుడు నిరాకరించలేదు. యేసయ్య మనల్ని నిరాకరిస్తే ఈరోజు మనం ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉండేమనో చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద ఫోటో పెట్టేద్దరు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టేద్దరు తెలీదా? పెద్ద ఫోటో అంటే తెలీదా? మర్మములు దేవుడు మీకు బయలుపరచును గాక. ఆమేనండి. ఇప్పటికి ఎన్ని ఆదరణ కోటాలు అయిపోదునో, ఎన్ని ఓదార్పు కోటాలు జరిగిపోదునో మన ఇంట్లో. ఆ ఓదార్పు కూడం జరిగినప్పుడే, ఆదరణ కూడం జరిగినప్పుడే జ్ఞాపకం వస్తాం. తర్వాత మళ్ళీ ఏ రోజున మనం అక్కడికి ఎంత మంచి ప్రేమ అయింది, ఎంత మంచి ప్రేమ అయింది. ఏ రోజు ఆయన మనల్ని నిరాకరించలేదు. ఎన్నోసార్లు మనము ఆయన్ని నిరాకరిస్తున్నాం. పలుమార్లు ప్రభు నిన్ను రేపుతలేదా? పలుమార్లు ప్రభు నిన్ను దర్శిస్తలేదా? ఎన్నోసార్లు దర్శించిన మన జీవితాలు మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని నిరాకరించేస్తున్నారు. ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. సర్లే, ఈ రోజు కాబట్టి రేపైనా నన్ను కోరుకుంటారు, నా ప్రతిష్ట కోరుకుంటారు, నా నిబంధన కోరుకుంటారు, నా పరిశుద్ధత కోరుకుంటారు, నన్ను కోరుకుంటారు, నా వాక్యం కోరుకుంటారు, నా సేవకుడిని కోరుకుంటారు, నా అభిషేకము కోరుకుంటారు, నేనిచ్చే రమ్యమైన దేశము కోరుకుంటారని దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. చూస్తాడు, చూస్తాడు, చూస్తాడు. ఇంకా నిరాకరిస్తే, ఇంకా నిరాకరిస్తే, ఇంకా నిరాకరిస్తే కలిగే నష్టం ఏంటో ఒకటి చెప్తాను. ఎవరిని మాట్లాడతలేదు? ఆ ప్రేమకే గాయమాయేనా, ఆ ప్రేమయే నన్ను మోసేనా, నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, ఆ ప్రేమకే గాయమాయేనా, ఆ ప్రేమయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిక్కులేనలో, దరిద్రులు, నిరుపేదలు, వారి ప్రార్థనను దేవుడు నిరాకరింపక ఆలకించాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఏ రోజే నేను ఏసీ నిరాకరించాడా? నన్ను నిరాకరించాడండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఇక్కడ నేను చూస్తాను. మరి ఎందుకు మనం ఆయన నిరాకరిస్తున్నాం? సత్యవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహిమగల దేవుడు నేడు రేపు రాబోతున్నాడు. ఆయన్ని కాదని దుష్టుని తెచ్చిపెట్టుకుంటాం ఇంట్లో, దుర్మార్గునిది కోరుకుంటామా నీ జీవితంలో? నీకు నష్టాన్ని కలిగించేవాడు, నరహంతకుడు, దుష్టుడు, అపవాదిగాన్ని కోరుకుంటావా? అలా గనక ఇప్పటికైనా మన జీవితాల్లో మారు మనసు పొందకుండా ఇంకా ఆ దుష్టుణ్ణి, ఆ పనికి మనలోనే, ఆ అపవిత్రుణ్ణి, ఆ దుర్మార్గ కార్యాలే మనం కోరుకుంటే, యేసయ్య ప్రేమను నిరాకరిస్తే కలిగే ఒక నష్టాన్ని చూపెడతాను. చూడండి, ఉపదేశంలోకి వెళ్ళే ముందు ఈ మాట, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చుతుంది. ఆమేన్ అనండి గట్టిగా. చెప్పండి, చేతి ఆమేన్ అనండి గట్టిగా. చెప్పాలి, చేతి గడి చెప్పండి. ఎంతమంది ఉన్నారు? స్వరాలు ఎగుతాలు గడిగి చెప్పండి ఆమేన్. ఎవరైనా యేసయ్యను నిరాకరిస్తే, ఆయన పరిశుద్ధత నిరాకరిస్తే, ఆయన ఉపదేశాన్ని నిరాకరిస్తే, ఆయన ప్రేమను నిరాకరిస్తే, ఆయన ఆత్మ నిరాకరిస్తే రేపు తప్పకుండా వాళ్ళు ఎక్కడికి నిలబడతారంట? తీర్పులోనికి వెళ్తారట. ఖచ్చితముగా వారికి తీర్పు తీర్చబడుతుంది. మాకొద్దు బాబాయ్, మాకొద్దు అనండి అందరం. అట్లేదు గట్టిగా చెప్పండి, మాకొద్దు. బైబిల్లో ఎన్నిసార్లు వాళ్ళు ఎలా నిరాకరించారో అవి మీకు చెప్తాను. వాటిని మన ప్రాణం పోయేదాకా మనము నిరాకరింపకుండా ఉందుముగాక.
స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా వాళ్ళు ఎవరిని నిరాకరించారండి? చెప్పండి చెప్పండి చెప్పండి. యేసయ్యను నిరాకరించారు, జీవాధిపతిని నిరాకరించారు, పరిశుద్ధుని నిరాకరించారు, నీతిమంతుని నిరాకరించారు. ఇంకా వాళ్ళు దేన్ని నిరాకరించారో బైబిల్లో కొన్ని విషయాలు చూద్దామండి. చూడండి, 2వ మాట, కీర్తనల గ్రంథము 106వ కీర్తన 24వ వచనం. 106వ కీర్తన 24వ వచనం. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఒకటి, ఎవరిని నిరాకరించారు? దాని ద్వారా పాఠం ఏంటి? నా ప్రాణము పోయినా అనండి అందరూ. చెప్పండి గట్టిగా, నా ప్రాణము పోయినా నా యేసయ్యను ఎన్నడూ నేను నిరాకరించకూడదు. ఆమేన్. రెండు రమ్యమైన దేశం అనండి అందరూ. శ్రేష్టమైన దేశం అనండి అందరూ. పరదేశము అనండి అందరూ. ఆ ఉన్నతమైన దేశమును, పరదేశమును, రమ్యమైన దేశమును వారు ఏం చేశారంట? నిరాకరించారు. మరి దాన్ని నిరాకరిస్తే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? హలో, రమ్యమైన దేశం అనేది ఒకటి ఉందండి, దానికి ఆపోజిట్ ఇంకోటి లేదా? దాని పేరేంటి మరి? తెలియనట్టు భలే ఫారినర్స్ భలే నటిస్తున్నారండి మీరు. నా తెలుగు మీకు అర్థం కావట్లేదా? అంటే రమ్యమైన దేశమును వారు నిరాకరించారంటే ఆ రమ్యమైన దేశము ఆపోజిట్ లో ఉన్నదేంటి? అగ్నిగుండం. చూడండి, బైబిల్లో ఇలా అజ్ఞానం ఎంత దారుణంగా ఉందంటే, యేసయ్యనేమో వద్దన్నారు, దొంగనేమో తెచ్చిపెట్టుకున్నారు. 2వ పాయింట్, రమ్యమైన దేశం మాకు వద్దంటే నెక్స్ట్ ఏంటి? అలాగా నరకాన్ని తెచ్చిపెట్టుకుని. ఇది ఎక్కడ మనుషులు అంటే? అసలు మనుషులు అంటారు, మనుషులు కాదంటారా? ఆలోచించాలి. కొందరైతే ఆ రమ్యమైన దేశమును నిరాకరించారు, మరికొందరైతే ఆ రమ్యమైన దేశము కొరకు ఎదురు చూశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువునాను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెబుదాం అందరం. హల్లెలూయా. 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమునగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. కొంతమంది రమ్యమైన దేశము నిరాకరించారు, కొంతమంది రమ్యమైన దేశమును కోరుకున్నారు. ఆమేన్. ఈ రోజున పరలోకపు బోధ, రాకడను గురించిన బోధ, ఎత్తబడే సంఘానికి ఉన్న విలువలు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నప్పుడు నిరాకరించిన గుంపులో ఉండకుండా, నిరాకరించే బ్యాచ్లో ఉండకుండా ఆ పరదేశమును కోరుకునే బ్యాచ్లోనికి ముందుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. రమ్యమైన దేశాన్ని వారు కోరుకున్నారు, పరదేశాన్ని కోరుకున్నారు. ఇప్పుడు మీరందరూ ప్రార్థనకు వచ్చారండి, మీ ఇల్లు మీకు గుర్తుందా లేదా? మాట్లాడతలేదు. వచ్చి జ్ఞాపకం లేకపోతే ఏం చేస్తావు? రోడ్డు మీద అలాగలా తిరిగి ఎవరింటికి వెళ్తావు. అమ్మ మీ ఇల్లు ఎక్కడ కాదమ్మా, ఎవరినో అని అడుగుతారు వాళ్ళు. ఒకవేళ ఆవిడికి అనుమానం పెట్టి ఎవరితో వచ్చిందని చెప్పి తినేస్తాడు అన్నట్టుకుని చచ్చిపోతున్నాడు. బ్రదర్, మీరు వచ్చిన ఇల్లు మీకు గుర్తు లేకపోతే ఏమైనా పక్క ఇళ్ళు డోర్ కొట్టారనుకో, ఎలా ఉంటుంది? అర్ధరాత్రి గొడవ. అలాగే మన పౌరసత్వం పరలోకములో ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దేశం ఏంటంట? రమ్యమైన దేశం అనండి అందరం. సూర్యుడు లేడు అంటలేదు, చంద్రుడు లేడు, ఆకలి దప్పులు లేవు, అప్పులో అసలు లేరు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అసలు లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నీ ఇక్కడే. ఫైనాన్స్ కంపెనీలు లేవు, బ్యాంకులు లేవు అక్కడ. కొంపదీసి బంగారం మీద పిచ్చిన వాళ్ళు తీసుకెళ్తే దేని మీద పిచ్చిన వాళ్ళని? ఏ గృహాలు కట్టాడు ఆయన మనకి? ప్రభా సుత్తీశానం ఎత్తామని ఆయన అడుగుతారు వెళ్ళి ఎవరిని? ఏమా సుత్తీశానం ఎందుకంటే, అయ్యా ఇంత మంచి బంగారం గృహం ఇచ్చావయ్యా, ఒక ముఖ కొట్టుకుంటానయ్యా, కొట్టుకుంటాను. ఏంటిది మరి అంత గృహం అంతా ఏంటి?
బంగారం ముక్క కొట్టుకునయ్యా కమసంలో ఎవరైనా దొరుకుతారు ఇక్కడ. నాకు వడ్డానం ఎప్పటి నుంచో భూమి మీద ఉన్నప్పుడు వడ్డానం అంటే ఎంత కోరుకున్నానో మా ఆయన్ని చేయించలేదు, ఇప్పుడు చేంజ్ చేసుకుంటానంటారు. కాబట్టి ఈ బంగారమే పిచ్చోళ్ళు ఎవరిని రానివాడు ఆయన. ఎందుకంటే రేపు పొద్దున్న ఇప్పుడు నువ్వు ముక్కులకి చెవులకి నెత్తులకి పెట్టిన బంగారం అంతా రేపు మన కాళ్ళ కింద ఉండబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. నీ కాళ్ళ కింద ఉంటుంది శుద్ధ సువర్ణమైన బంగారం. 24 క్యారెట్స్ కంటే శ్రేష్టమైన బంగారం నీ కాళ్ళ కింద ఉంటుంది అక్కడ రేపు. దానికోసం చచ్చిపోతున్నారు జనాలు. రమ్యమైన దేశాన్ని కోరుకోండి. రమ్యమైన దేశం, శ్రేష్టమైన దేశం. ఆ దేశాన్ని అంటే వారు కోరుకుంటే దేవుడు చెప్పాడు అద్భుతం అండి, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటి తెలుసునండి, వారు పర సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. యాలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పనేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. దేవుడు నీ కోసం ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు బిడ్డ. రమ్యమైన పట్టణం, శ్రేష్టమైన పట్టణం, పరసంబంధమైన పట్టణం దేవుడు నీ కోసం సిద్ధపరిస్తే నువ్వు ఇంకా ఈ భూమి మీద వాటి కోసం చూస్తున్నావు. రమ్యమైన పట్టణాన్ని విడిచి ఈ భూమి మీద వాటిని కోరుకుని వారి జీవితాలు పతనవస్థకు వెళ్ళారు. కొందరైతే ఆ రమ్యమైన పట్టణాన్ని కోరుకున్నారు, పరసంబంధమైన పట్టణాన్ని వారు కోరుకున్నారు. కాబట్టి దేవుడు వారిని చూసి రేయ్ వీళ్ళ నా బిడ్డలరా, వీళ్ళ నా కుమార్తెలరా, వీళ్ళ నా కుమారురా అని దేవుడు సైతాను ముందు ధైర్యంగా దాన్ని ఏమంటారండి, దాన్ని అతిశయముగా చెప్పుకుంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు తప్పుడు పని చేశారనుకోండి, మనం సిగ్గుపడమా? మన పిల్లలు తప్పు చేసి స్టేషన్కి వెళ్ళారండి, మనం సిగ్గు వస్తుంది రాదండి. ఇరుగు పొలందరూ జమా ఏం పెంపో, ఏ బాబు ఏం పెంచావు నీ కొడుకుని, ఏం పెంచావు నీ కూతుర్ని అంటే మనం తల దించుకోమా? అలాగే సైతానుగాడు రోజు మన పైన ఆరోపణలు చేయడానికి ఎక్కడ నువ్వు దొరుకుతావా యేసయ్య దగ్గరికి వెళ్ళి, తండ్రి వద్దకు వెళ్ళి నీ మీద ఆరోపణ చేద్దామని వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు చేసే ప్రతి రహస్యమైంది మనుషులు తెలియపోవచ్చు కానీ ఎవరు తెలుసు? 2 దేవుడికి కాదు, సైతానికి కూడా తెలుసు. ఒకటి, యేసయ్యను మనం నిరాకరించకుండా ఉండుదుముగాక. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన వైరాగ్యం ఆ ఆలోచనతో నిండిపోవాలి మనం. 2, శ్రేష్టమైన రమ్యమైన పట్టణమును మనము నిరాకరించకూడదు, కోరుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సిగ్గుపడ్డా నీకోసం నాకోసం ఏం చేశాడు? ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సిద్ధపడిపోయింది అంటారా, ఇంకా సిద్ధపడుతుంది అంటారా? అడేమిచ్చాడండి? ఏమిచ్చాడు? పరచి ఉన్నాడు. నీకు స్థలాన్ని సిద్ధపరిచాడు, నీకు తెద్దాం అనుకున్నాడు ఆయన. ఒక గృహం ఇచ్చాడు, ఓ సింహాసనం, ఓ కిరీటం, అన్ని రెడీగా ఉన్నాయి. తొందరపడి సైతానుగాడి మాట విని తగ్గావా భక్తిలో, ఏం పోతావు? నీకోసం సిద్ధపరిచినవన్నీ పోతాయి, మొత్తం పోతాయి. ఇప్పుడు మీకు సింపుల్ చెప్తానండి, ఎలా చూడండి. మీ 12 మంది 12 సింహాసనం మీద కూర్చొని పునర్జన్మ సందర్భంలో 12 ఇశ్రాయేలు గోత్రాలకి చెప్పండి అన్నాడా లేదా యేసయ్య? మాట్లాడాలి. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేదా? ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నా తెలిసినా యేసు ప్రభువుకి మీ 12 మంది 12 సింహాసనం 12 గోత్రాలు తీర్పు తీరుస్తారు అన్నాడు కదండి. ఇప్పుడు మరి వాడు చేతులారా చేస్తున్న తప్పు కార్యాన్ని బట్టి, వాడి అజ్ఞానాన్ని బట్టి ఏం కోల్పోయాడు? వాడు సింహాసనం కోల్పోయాడు. బ్రదర్ అర్థమైందా? మళ్ళీ నేను తప్పుగా ఏం వ్యాఖ్యానం చేయట్లేదు, కరెక్ట్గా ఉంటుంది మనది ఎప్పుడు కూడా. ఏ వ్యాఖ్యానం చేస్తున్నా? ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నావు, మాకేంటి లాభం అని పేతురు యేసయ్యను అడిగినప్పుడు పక్కన ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేదా? చెప్పండి. అరే మీ 12 మంది 12 సింహాసనం మీద కూర్చుని 12 మంది ఇశ్రాయేలు గోత్రాలకి తీర్పు తీరుస్తారని యేసు చెప్పాడు లేదా? ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేదా? కానీ తన పౌరసత్వాన్ని, తన హక్కును, తన ఉన్నతమైన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడా, కాపాడుకున్నాడా? పోయిన తర్వాత ఆ 12వ స్థానంలోనికి మత్తయిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు
ఇప్పుడు నీ కోసం నా కోసం ఒక శ్రేష్టమైన గృహాన్ని, సింహాసనాన్ని, కిరీటాన్ని, బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడా లేదా? చెప్పండి, లేదా? సిద్ధపరిచి ఉంచాడు. అది ఫుల్ఫిల్ అవ్వాలంటే, వాటిని పొందుకోవాలంటే ఈ భూమి మీద మనం అంతము వరకు సహించి, ఆరంభ స్వరత్వం కాదండి. ఏ స్వరత్వం? ఇది 50 రోజులు. ఎన్నో రోజు ఇది? 5 రోజు మందిని నిండిపోతుంది. ఇంకా 45 రోజులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు. ఆరంభ స్వరత్వం కాదు. 10 రోజులు 15 రోజులు పైగా వెళ్దామని ఇంకెందుకు, 15 రోజులు అయిపోయినాయి కదా అనకూడదు. గట్టిగా చదివితే స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవది వాళ్ళు ఎంత దారుణం అంటే, వాళ్ళు దేన్ని నిరాకరించారు, మనము దేన్ని నిరాకరించకూడదో మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం. ఉపదేశమును నిరాకరించకూడదు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును, దేవుని వాక్యమును నిరాకరించారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమును దేవుని ఆజ్ఞలను నిరాకరిస్తున్నారు. చేతులు దేశయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఒకటి, వారు ఎవరిని నిరాకరించారు? పరిశుద్ధుడైన యేసుని నిరాకరించారు. మనము ఎవరిని నిరాకరించకూడదు? పరిశుద్ధుడైన యేసుని నిరాకరించకూడదు. 2, వారు దేన్ని నిరాకరించారు? రమ్యమైన దేశమును నిరాకరించారు. మనం ఏం చేయకూడదు? రమ్యమైన దేశమును ఈరోజు నిరాకరించకూడదు. 3వది, వాళ్ళు దేన్ని నిరాకరించారు తెలుసునండి? ఉపదేశ వాక్యమును నిరాకరించారు. అనండి అందరూ చెప్పాలి గట్టిగా. మన జీవితాల్లో మన ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా ఉపదేశమును గాని వాక్యమును గాని మనము నిరాకరించకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. చెప్పాలి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టి. చెప్పాలి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజున మనము ఉపదేశమును మనము నిరాకరించకూడదండి. ఎందుకు మనం ఉపదేశాన్ని నిరాకరించకూడదంటే, ఉపదేశం మన జీవితంలో ఎటువంటి మేలు కలిగిస్తుందంటే, సామెతల గ్రంథములో 2వ అధ్యాయములో ఆఖరి వచనములో స్పష్టంగా చెప్పాడు. చదవండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం ఆఖరి వచనం. 1వ అధ్యాయం ఆఖరి వచనం. నా ఉపదేశమును అంగీకరించి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం కాబోలది ఆఖరి వచనం. నా ఉపదేశమును అంగీకరించేవాడు, నా ఉపదేశాన్ని నిరాకరించకుండా నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితముగా ఉంటాడు. వాడు కీడు వచ్చే అన్న భయము లేక నెమ్మదిగా బతుకుతాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, చాలా సందర్భాల్లో వారి జీవితాల్లో ఉపదేశాన్ని నిరాకరించారు, దేవుని వాక్యాన్ని నిరాకరించారు. మనుషులు కల్పించిన పద్ధతుల నిమిత్తమై దేవుని ఆజ్ఞలను వారు ఏం చేశారు? నిరాకరించారు. అట్లా మనం అనకూడదు. దేవుడు నీకు ఏ ఉపదేశం అయితే ఇచ్చాడో, దేవుడు నీకు ఏ వాక్యం అయితే చెప్పాడో, మనము శిరస్సు వంచి ఆ ఉపదేశానమ్మ వినడం మాత్రమే కాదు, అంగీకరిస్తేనట ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం అనండి. ఎలా ఉంటాడు నాన్నగారు? సురక్షితంగా ఉంటాడు. కీడు వచ్చనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉంటాడండి? నెమ్మది. చాలా మంది జీవితాల్లో ఈ రోజున అమ్మా డబ్బు ఉంది కానీ అంతరంగాలు ఏమి లేదండి, నెమ్మది లేదు, ప్రశాంతత లేదండి, నెమ్మది లేని జీవితాలు, నెమ్మలేని బతుకులు ఎంతమందిని చూస్తున్నామో. కోట్లకు ఉంటాయి, కోట్లు ఉంటాయి, బ్రతుకులో నెమ్మది ఉండదు. కారణం ఏంటి? ఆ డబ్బును బడే మేము వాక్యంలో పడాలా,
మేము ఉపదేశం వినాలా, ఉపదేశం మాకు కాదులే, వాక్యం మాకు కాదు అంటారా వాళ్ళు. ఎంత కోటీశ్వరుడికైనా, ఎంత ధనవంతుడికైనా, ఎవరికైనా ఉపదేశమే, వాక్యం వాక్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. డబ్బు ఉన్న వాళ్ళకి ఒక ఉపదేశం, డబ్బు లేనివాడికి ఒక ఉపదేశం చెప్పాడు దేవుడు. మాట్లాడతలేదండి. ఉద్యోగాలు ఉంటే ఒక ఉపదేశం, ఉద్యోగం లేనివాడికి ఒక ఉపదేశం చెప్పారా? అంటే ఈరోజు పాస్టర్లు అయితే అలా చెప్తారులేండి. పాస్టర్లో కొంతమంది ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా, ఉద్యోగం ఉంటే ఒకలాగా, ఉద్యోగం లేకపోతే ఒకలాగా, నిరుపేదలను ఒకలాగా, ధనవంతులను ఒకలాగా, బంగారాలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఒకలాగా, బంగారం లేని ఇంకోలాగా చూసే సేవకులైతే ఉన్నారేమో కానీ దేవుడు అందరికీ కరెక్ట్గా ఒకే ఉపదేశం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరికైనా ఒకటే ఉపదేశం. నువ్వు ఎవరైనా సరే, డబ్బు ఉంది కాబట్టి రాయితీ ఉండదు, చర్చ కట్ట కాబట్టి రాయితీ ఉండదు నీకు. అందరూ సమానమే దేవుడికి. అలాగూ సమానమని ఎంచుకుని నీకు ఎంత డబ్బున్నా, ఏ పలుకుబడున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా ఆ స్థితిని పక్కన పెట్టి ఇది దేవుని వాక్యం, ఇది దేవుని ఉపదేశం అని అంగీకరించి నువ్వు ఉన్నావా, నీ కుటుంబాన్ని అంతటిని, నీ భర్తను, నీ పిల్లలను దేవుడు సురక్షితముగా కాపాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడు? సురక్షితంగా కాపాడుతాడు. 2, నీ అంతరంగాల్లో గొప్ప నెమ్మదిని కలుగజేస్తాడు ఆయన. ఎక్కడ దొరకదు నెమ్మది? బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానానికి ముందు ఏముంది? నిబంధన, ఆజ్ఞ ఉంది. ఉపదేశాన్ని వినండి, అర్థం చేసుకోండి, అవలంబించండి. కొద్ది కష్టమైన ఇష్టపడండి. స్తోత్రం కలుగునుగాక. కొద్ది కష్టంగా ఉండదా బోధ? ఇది మాట్లాడుతుంది. కొద్ది బోధ కష్టంగా ఉంటుంది. అయినా దాన్ని ఏం చేయాలి? కష్టంగా ఉన్నా మాట్లాడతలేదు. మొత్తానికి నన్నో దాన్నో మొత్తానికి ఇష్టపడండి. మీరు స్తోత్రం కలుగునుగాక. అయితే నా కాలు ఇరిగిపోయింది, కాలు ఆపరేషన్, పోనీ దాన్ని ఇష్టపడండి, జాలి పడొద్దు మీకు. దేవుని స్తోత్రం కలుగును కాక. పోన్లే పాప, ఆయన బాధలో ఉన్నాళ్ళే ఏదో చెప్తున్నాడు. మొత్తానికి అలాగే నువ్వు దాన్ని అంగీకరించాలి. స్తోత్రం కలుగును కాక. ఆమేన్. అంగీకరించావా, నీ దశలు మారిపోబోతున్నాయి. స్తోత్రం. నీ కుటుంబానికి గొప్ప సురక్షితను దేవుడు ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సంతృప్తినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద నిన్నే ఒక రోల్డ్ మోడల్గా అనేకులు ఎదుటి దేవుడు నిలబెడతాడు. ఈ బిడ్డ ఉపదేశంలో ఉన్న బిడ్డండి, ఈ కుమారుడు ఉపదేశంలో కుమారుడు అండి, యవ్వన కాలంలో ఈ బిడ్డ ఉపదేశానికి అప్పగించుకుందండి అని నిన్నే దేవుడు పలు చోట్ల ఒక స్థాయిలో నిలబెడతాడు దేవుడు. అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. 3వ చెప్పండి, ఉపదేశాన్ని కానీ దేవుడి వాక్యాన్ని కానీ నేనేం చేయకూడదు? నిరాకరించకూడదు. 4వ మాట చూద్దామా? వీళ్ళెంత నీచులంటే, వీళ్ళెంత దారుణం అంటే, 4వ మాట లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. త్వరగా. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక, దేవుని యేసు ప్రభువు క్షమించండి, యోహాను చేత బాప్తిసం ఇచ్చిన యోహాను చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును అండర్లైన్ చేసుకోండి. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎవడో 4వది వింటున్నావా? దేవుని సంకల్పాన్ని నిరాకరించి వారి ఇష్టాలు కావాలని వారు ఏం చేస్తున్నారు? కోరుకుంటారు. చూస్తున్నారు ఎలా వస్తుందో? ఫస్ట్ ఎవరు నిరాకరించారు? వాళ్ళు మాట్లాడండి. పరిశుద్ధుడైన యేసుని నిరాకరించి ఎవరిని కోరుకున్నారు? దుష్టుడైన అపవాదిగాన్ని, దుర్మార్గుని, నరాంతకుని కోరుకున్నారు. 2వది దేన్ని నిరాకరించారు? దేన్ని కోరుకున్నారు? అగ్నిగుండాన్ని కోరుకున్నారు. 3వది దేన్ని నిరాకరించారు? ఉపదేశాన్ని నిరాకరించి వారి సొంతంగా వాళ్ళకి ఇష్టమైన మనుషుల పద్ధతుల్ని కోరుకున్నారు. 4వది దేవుని సంకల్పం అనండి. అందరూ చూడండి, అందరూ ఎలా చూడండి. మన జీవితాల పక్షంగా దేవునికి ఏమైనా సంకల్పం ఉందంటారా లేదంటారా? మాట్లాడండి. మన సేవ పక్షంగా దేవుడికి ఏమైనా సంకల్పం ఉందంటారా లేదంటారా? నీ జీవిత పక్షంగా సంకల్పం ఉంది కాబట్టే, నా జీవిత పక్షంగా ఆయనకి ఏదో సంకల్పం ఉంది కాబట్టే ఇంకా మనల్ని దేవుడు బ్రతికుంచాడు. ఆమేన్ అనండి. మీకు 2 విషయాలు చెప్తాను. పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో యేసు ప్రభు
వీళ్ళిద్దరూ 2 సంవత్సరాల లోపు చంపేసే కుట్రలు వాళ్ళిద్దరి జీవితంలో జరిగినాయా లేదా? చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి మీరు. 2 సంవత్సరాల లోపు ఎలాగైనా మోషేని చంపేయాలని, 2 సంవత్సరాల లోపు ఎలాగైనా యేసుక్రీస్తుని చంపేయాలని అపవాదిగాడు కొన్ని కుట్రలు పన్నాడు. కానీ మహోన్నతుడు, సర్వోన్నతుడు వాళ్ళ ఇరువరి పక్షమున, వినండమ్మా, ఉన్నతమైన సంకల్పము కలిగి ఉన్నాడు గనుక వారు చనిపోకుండా ప్రభువే వారిని కాపాడి బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారిని బ్రతికించి మోషే ద్వారా 30 లక్షల మందిని ఐగుప్తు నుంచి రక్షించాడు. యేసుక్రీస్తు ద్వారా సర్వలోకాన్ని రక్షించుచూ ఉన్నాడు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టి కొట్టండి, గట్టి కొట్టండి, దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టి కొట్టండి. ఈరోజు నువ్వు నేను బ్రతుకుంచాడంటే మన మీద కూడా ఆయనకైనా సంకల్పం ఉందా లేదా? సంకల్పం లేకపోతే ఆయనకి అక్కర్లేదు. ఈ బడికి వచ్చి అంటాడు, కమింగ్ మై డియర్ సన్ కమ్ అంటాడు అంతే. ఇక నువ్వు ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళిపోయి, ఎన్ని శనానికాయలు పెట్టేసుకుని, ఏ కాయలు ఎన్ని పెట్టేసుకుని, చుట్టూ డాక్టర్లు పెట్టేసుకున్నా బాడీ ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోతుంది, అయిపోయి. కాబట్టి యేసుక్రీస్తు అండి గ్రంథపు చుట్టలలో రాయబడిన రీతిగా హెబ్రీ పత్రిక 10లో చెప్పాడు. ఆయన వచ్చాడట నీకోసం నా కోసం కూడా గ్రంథపు చుట్టలలో రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ గృహప్రవేశం జరగాలి రాశాడమ్మా సువర్ణమ్మ. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమేనంటే రాశాడు, డేట్ రాశాడు. మనం కొద్దిగా బాధ ఉంటుంది, నాకు ఉంది. 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాం, ఇంకేముంది, డబ్బులు ఏదో అప్పులు చేసి రిజిస్ట్రేషన్ చేయించేది నేను ఎలాగరికి అనుకున్నాను. నేను స్థలం చర్చికండి, నా సొంతానికి కాదు, షెడ్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. నా కాలు ఇరిగిపోయి కాలు ఆపరేషన్ జరిగి మంచం మీద ఉంటే ఆ మధ్య వ్యక్తి మరి ఏ మనసు వచ్చిందో ఆయనకి, పాప మట్టితో తీసి బయట పడేస్తున్నారంటే అక్కడ 2 లారీలు మట్టి ఉంది, తీసుకెళ్ళి పాపం పాస్టర్ గారి సైట్లో వేద్దామని 2 లారీలు మట్టి తెచ్చి సైట్లో వేయించాడు. ఎప్పుడైతే 2 లారీలు మట్టి సైట్లో వేయించాడో, సైట్లో వేయగానే పొట్టలో పాములన్నీ బయటకు వచ్చేసింది. ఈ సైట్లో మట్టి వేస్తున్నారేంటి అన్నారట. అదేంటి సార్, మేము ఇది అగ్రిమెంట్ రాయించుకున్నాం, 1,00,000 రూపాయలు ఇచ్చామండి, రేపు మా రిజిస్ట్రేషన్ అంటే, ఈ సైట్లో మాకు స్థలం ఉంది, కోర్టులో కేసు ఉందంటారంట. దేవుడు ఎంత అద్భుతంగా తప్పించాడంటే స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమె 25 లక్షలు 30 లక్షల అప్పులు తెచ్చేసి తీరా మోసానికి రిజిస్ట్రేషన్ ఏం చేస్తే మనం అడుగు పెట్టగానే ఎవరి దగ్గర అడుగు పెట్టాడంటే ఏమేమి. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అది చాలా తక్కువ రేటుకి వచ్చింది, అందరికి అనుకూలంగా ఉన్న స్థలం అని ఎంతో ఆశపడ్డాం, కానీ దాన్ని దేవుడు తీసాడంటే నా ఉద్దేశం, నేను నమ్ముతున్నాను, దానికంటే శ్రేష్టమైనది దేవుని సంకల్పమై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమేనండి. ఆ సంకల్పం నెరవేర్చబడే వరకు, అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడికి సంకల్పం ఉందా లేదా? దాన్ని ఎప్పుడు మనం ఏం చేయకూడదు, దానికి ఏం చేయాలి, మనం అందరం లోపడాలి. టైం అయిపోతుంది. 4వది ఏంటి తెలిసిన, సంకల్పాన్ని మనం నిరాకరించకూడదు. 5వ మాట చూద్దామా, చూడండి త్వరగా బిడ్డలారా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన సేవకుడున్నాడమ్మా, సంగమా నా శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. నా శరీరంలో ఉన్న బలహీనత, శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి, నాకున్న బలహీనత మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, సేవకుణ్ణి తృణీకరించలేదు, నిరాకరింపలేదు, గాని దేవుని దూత, సేవకుణ్ణి దేవుని దూతవలే, క్రీస్తు యేసువలే నన్ను అంగీకరించి. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా సొంత సేవకుణ్ణి నిరాకరించకూడదు. ఆమేన్ చెప్పండి. గలతీ సంఘం అమ్మ వింటున్నారా, సేవకుని ఎంతగా ప్రేమించారంటే, దైవజనుడు శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలా ఇప్పుడు మీరు చూడండి, కళ్ళు అలా జబ్బు కళ్ళు వచ్చేసి, అలా జబ్బు కళ్ళకలకలు వచ్చేసి, అలా నీళ్ళు కారిపోతూ వాక్యం చెప్తే, అయ్య బాబోయ్ అయ్యగారికి కళ్ళకలకలు వచ్చేసి మాకు కూడా వచ్చేస్తాయి అని లేచి వెళ్ళిపోతారు కొంతమంది. పాస్టర్ గారు అని దగ్గుతూ వాక్యం చెప్తే, అయ్య బాబు అయ్యగారికి ఆస్మ వచ్చేసినట్టుంది, మేము ఇప్పుడు కూర్చుని వాక్యం వింటే మాకు వచ్చేస్తుందని చెప్పేసి ఎన్నే మోసుకులు ఎట్టేస్తారు. ఏమేంటేస్తారు చెప్పండి, సహజం కాదా చెప్పండి.
కానీ దైవజనుడు శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటినీ వారు భాగ్యముగా ఎంచుకుని యేసు ప్రభు వస్తే ఎలా చూస్తారో, దేవునితో వస్తే ఎలా చూస్తారో అలా సేవకుణ్ణి వారు నిరాకరించకుండా మొదట హృదయములోను తర్వాత గృహములోను సంతోషముగా చేర్చుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. ఇప్పుడు దైవజనుడిని నేను అంటాను, దైవజనుడిని మొదట నీ గుండెల్లో చేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. నేను వాక్యంతో పోషిస్తున్న సేవకుడు, రోజు నీ కోసము చేతులెత్తే దైవజనుడు, రోజు నీ కోసము ప్రార్థించే సేవకురాలు. ఒక్కోసారి నీ గురించి నువ్వైనా ప్రార్థన చేసుకోవడం మర్చిపోతావు, కానీ మేమైతే సేవకులుగా మాకు అప్పగించబడిన ప్రతి పాత ఆత్మ నుంచి కొత్త ఆత్మ వరకు రోజు చేతులెత్తి ప్రార్థన చేస్తాం. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి. అట్లాంటి నీ సొంత సేవకుని నువ్వేం చేయకూడదు, నిరాకరించకూడదు. ఏదో ఒక మాట అన్నాడు కోపంతో బాధపడకూడదు. మళ్ళీ అలా కొట్టాడనుకో ఒక మాటతో మళ్ళీ నిన్నే మెల్ల మీద ఎక్కించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్ని గొర్రెలను చూస్తే మీరు మెల్ల మీద ఎక్కుంటాయి. కారణం ఏంటి? కర్రతో కొట్టేసరికి పాపం కుండుతుంటే మళ్ళీ బాధేసి సరే నేను ఆ గొర్రెకి కట్టుకట్టి కాలు కట్టుకట్టి ఎక్కడ ఎక్కించుకున్నాడు? అబ్బో ఎన్ని కింద నడుస్తున్నాయి, పెద్ద దీన్ని మెల్ల మీద ఎక్కించుకున్నాడు. ఈ గొర్రె అంటే ఎంత ఇష్టమో అనుకుంటారు చూసిన వాళ్ళందరూ. ఆ గొర్రెని మెల్ల మీద ఎక్కించుకోవడానికి కారణం ఇష్టం ఏంటంటే ముందు కొట్టాడు. ఆ కొట్టింది ఎవరికి తెలియదు. కొట్టాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా కవర్ చేయడానికి మొత్తానికి ఫోన్లే ప్రోత్సహించడానికి ఏదోటి మెల్ల మీద ఎట్టుకుంటాడు. అది తెలియదు. మమ్మల్ని ఏమో కింద నడిపిస్తున్నాడు, దీన్నేమో మెల్ల మీద ఎక్కించుకున్నాడు, ఇదంటే ఎంత ఇష్టమా. యేసుని దుర్మార్గం నశించిపోవునుగాక. గట్టిగా ఆమేనండి. సేవకుడికి అందరూ సమానమే. ఆమేనండి. మీరందరూ పిల్లలకి అన్నారా? ఎంతమందికి అన్నారు చెప్పండి, పర్లేదు. మీకు 2 3 ఉంటారుగా, అందరిని ఒకలా ప్రేమిస్తారా? ఒకరిని ప్రేమిస్తారా? ఏమా చెప్పండి. వాడు మంచోడైనా చెడ్డోడైనా దుర్మార్గుడైనా మాట్లాడతలేదేంటి? ప్రేమ అది స్తోత్రం చెప్తులేదు మీరు. మరి శరీర ప్రకారంగా మీరు కన్నా మీ పిల్లల్ని అంత ప్రేమిస్తుంటే ఆత్మీయంగా కన్నా మా పిల్లల్ని ఆత్మ సంబంధంగా ఒక ఆత్మను కన్నాం ఎంత కష్టమండి, ఎంత ఏడాలండి, ఎంత ప్రసన్నతను పొందాలి, ఎంత ఏడితే ఒక ఆత్మ వస్తుంది సంఘానికి. ఆ వచ్చిన ఆత్మ జాతికి అలా నిలబెట్టుకోవాలా? గట్టిగా చదివితే ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టిగా యేసయ్యాని స్తోత్రం అని చెప్పండి. చెప్పండి. నా సొంత సేవకుణ్ణి ఏం చేయకూడదు, అలా నిరాకరించే బుద్ధి ఉంటే నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది, అంతే కదా, ఇంకెందుకు. అలా నిరాకరించే బుద్ధి ఉంటే నచ్చిన దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. అప్పుడు నీకు క్షేమం, సంఘానికి క్షేమం, ఆ సేవకులకి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. చేతులెత్తేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అని నా గురించి, ఇప్పుడు మన గురించి అని కాదు. అక్కడ వాళ్ళు ఏం చేశారు, శరీరంలో ఆయనకి బాధలు ఉన్నా, అయ్యి బాబు ఈడు బాబు అన్ని అప్పులు ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి, ఇది దగ్గరికి మనల్ని అడుగుతాడు ఎందుకురా బాబు, ఆ పెద్ద చర్చికి వెళ్ళిపోదాం అనుకోలేదు. ఆ చిన్న మందలో నిలబడ్డారు. అయ్యా మేము ఉంటాం, ధైర్యంగా ఉన్నాడు, సేవ చేయండి, మేమున్నాం అని నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి ఎవరిని మనం నిరాకరించకూడదు, పరిశుద్ధుడైన యేసుని. రెండు రమ్యమైన దేశము నిరాకరించకూడదు. 3 ఉపదేశమును వాక్యాన్ని నిరాకరించకూడదు. 4 దేవుని సంకల్పాన్ని నిరాకరించకూడదు. 5 సొంత సంఘ సేవకుని నిరాకరించకూడదు. 6 హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకునుడి. వారు భూమి మీద నుండి, వారు అంటే ఇశ్రాయేలీయులు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని, తమకి బుద్ధి చెప్పిన మోషేని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, వాళ్ళెవరు తప్పించుకోలేదు. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న పరలోకము నుంచి బుద్ధి చెబుతున్న పరిశుద్ధాత్ముని విసర్జిస్తే తప్పించుకొనకపోవడం మరి ఎక్కువగా మనకి శిక్ష తప్పించుకోలేము అని మాట్లాడుతున్నాడు. దీనికి మనం తీసుకునే పాయింట్ చెప్పండి. నాకు బుద్ధి చెప్పే అంటలేదు మీరు, చెప్పండి. నాకు బుద్ధి చెప్పే పరిశుద్ధాత్ముణ్ణి నేను నిరాకరించకూడదు. పక్కవారు చెప్పండి. మీకు బుద్ధి చెప్పే పరిశుద్ధాత్ముణ్ణి నిరాకరించకూడదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తున్నాడు ఈ కడవరి దినాల్లో? మీరు కుర్రోళ్ళు అనుకుంటారు, మా అమ్మ నాకు బుద్ధి చెప్తుంది, మా నాన్న నాకు బుద్ధి చెప్తున్నాడు అనుకుంటారు. రే బాబు, మీ అమ్మ మీ నాన్న కాదమ్మాయి, పరిశుద్ధాత్ముడు నీకు చెప్తున్నాడు బుద్ధి.
ఈ పాయింట్ మీరు పట్టుకోండి. మా పక్కింటి ఆవిడ నాకు బుద్ధి చెప్పడం ఏంటి? దాని సొమ్ము నేను తిన్నానా? మీ పక్కింటి ఆవిడలో నుంచి పరిశుద్ధాత్ముడు నీకు బుద్ధి చెప్తున్నాడు. ఏమ్మా మీరు ప్రార్థనకి వెళ్తారు ఎలా ఉండకూడదుగా, ఏ బాబు ప్రార్థనకి వెళ్తే ఎలా మాట్లాడకూడదుగా అని వారిలోంచి ఎవరు చెప్తున్నారు బుద్ధి మనకి? చెప్పండి. 6వది, బుద్ధి చెబుతున్న పరిశుద్ధాత్ముని మనము నిరాకరించుకోవాలి. బుద్ధి చెప్తున్నాడు ఆయన మనకి, లోపడదాం. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తానండి, అమ్మా నీలో నీకే బుద్ధి చెప్తూ ఉంటాడు. ఎప్పుడైనా అది అనిపించింది, నువ్వు ఎలా చేయకూడదు, నువ్వు ఎలా మాట ఇలా చేయకుండా ఉంటే బాగుండేదే అని అనిపించిందా నీకు ఎప్పుడైనా? అప్పుడు ఎవరు చెప్తున్నారు ఆ బుద్ధి మనకి? మనలో మనకే, మన మనస్సాక్షి ద్వారా, మన హృదయం ద్వారా ఏం చేస్తాడు ఆయన? మనకు బుద్ధి చెప్తాడు. నీలాంటి వ్యక్తి ఇలా చేయాలా? బాబు బ్రదర్ నువ్వు ఎంత పరిశుద్ధుడివి, ఇలా మాట్లాడుతున్నావేంటి, ఇలా చేస్తున్నావేంటి? 6వది, మనకి బుద్ధి చెప్పుతున్న పరిశుద్ధాత్మని మనము నిరాకరించకూడదు. వాళ్ళందరూ ఏం చేశారు? ఇశ్రాయేలీలు బుద్ధి చెబుతున్న మోషేని నిరాకరించి తప్పించుకోలేక నాశనం అయిపోయారు. అరణ్యంలో ఏమైపోయారండి? ఆకులు రాలినట్టు రాలిపోయారు. మనం అలా ఉండకుండా నిశ్చయముగా మనం ఉగ్రత నుంచి తప్పించబడి దేవుడిచ్చే ఉన్నత స్వాస్థ్యములను పొందుదుముగాక. 7వ మాట ఆఖరి మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వములను నిరాకరించుట. యోధా పత్రిక 8వ వచనం. అటువలనే వీరును కలలు కొనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వములను మనము నిరాకరించకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా సయాని స్తోత్రం అని చెప్పండి. ప్రభుత్వాన్ని ఏం చేయకూడదండి? లా అండ్ ఆర్డర్ అతిక్రమించకూడదు, ప్రభుత్వాన్ని నిరాకరించకూడదు, రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులను సద్వినియోగపరుచుకోవాలి. ఒక ఓటేసి వాళ్ళందరూ నరకానికి పోతానన్నాడు ఆయన. బోధ ఏ బోధ? మాట్లాడి నోరు తెచ్చి ఓటు వేసే వాళ్ళందరూ ఎవరన్నాడు? ఒక ఆయన అన్నాడు. ఇప్పుడు పోలే మీరు ఎలా చూడండి, మనం అడుగుతున్నాను, మనం ఓటు ఏ చేయకూడదా? ఎలా చూస్తున్నారు? మనకి ఆధార్ కార్డు ఉండాలా వద్దా? ఆధార్ కార్డు అంటే అర్థం ఏంటి? భారతదేశపు ప్రభుత్వ గుర్తింపు కార్డు. దాన్ని ఎవరు నియమించారు? ఎవరు తెరి చెప్పా? లైసెన్స్ లేకుండా బండి తోలొచ్చా? మాట్లాడతలే, స్తోత్రం చెప్పాలి. మా పాస్టర్ నన్ను తినేస్తుంది. నువ్వేమో లైసెన్స్, నేను పిల్లల్ని తెప్పమంటున్నావు, ఒకసారి బండి వేసుకెళ్తున్నాను, మరి నాకు లైసెన్స్ ఉండాలి కానీ పెట్టించేస్తాను, ఆగిపోయి కాలు కొద్ది కావని అర్జునుడికి పెడతావా లేదని పెట్టాలి బాబు. మీరు కారుకి బండికి పెట్టేయాలా? నాకైతే దేవుని కృపలో దేవుని మాకు చూసే అంకుల్ గారు మొన్న నా లైసెన్స్ ఎప్పుడండి? ఎప్పుడు? 2002. ఇది ఎప్పుడు? ఇది 22 సంవత్సరాల క్రితం నుంచి లైసెన్స్ ఉంది నాకు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎన్ని సంవత్సరాల నుంచి? ఆటోకి లైసెన్స్ ఉంది, కారుకి లైసెన్స్ ఉంది, బండికి లైసెన్స్ ఉంది. మొన్నే చచ్చిపోతే తిరిగి బతికించాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభుత్వాన్ని నిరాకరించకండి. ప్రభుత్వానికి కట్టే పనులు ఎగ్గొట్టడం ఉంటాయి కదా, రకరకాలు ఏవో ఉంటాయి. ప్రభుత్వాన్ని మనం నిరాకరించుకుందుముగాక. స్తోత్రం కలుగునుగాక. ఓటు హక్కుని వినియోగించుకో. నీ ఓటు హక్కుని ఎవరికి అమ్మద్దు. స్తోత్రం కలుగునుగాక. ఏ పార్టీ దగ్గర రూపాయి చెప్పండి, మేము ఈసారి ₹1 తీసుకోకుండా యథార్థంగా మాకు నచ్చిన వాళ్ళకి వెళ్ళి ఓటేసుకుంటాం అన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. దేవుడు మిమ్మల్ని అందరం దీవించి. అమ్మా నువ్వేటి అమ్మెత్తమేటి అడనతే సైబాకి తెలియదు నువ్వు లేదా? సరే, దేవుడు నేను దీవించిన గాక. ఒక్కొక్కరు ఉంటారండి, ఎదిగిపోయి 30 ఏళ్ళు వచ్చిన ఓటు ఎట్టుకోరాళ్ళు, అది తప్పే. రాజ్యాంగంలో అన్నారు మహానుభావుడు, ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన మంచి వజ్రాయుధం అంట. ఏ ఆయుధం? పవర్. మొన్న జపన్ గారు చెప్తున్నారు, ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్తున్నారట.
ఓట్ల ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత ఆ ట్రిప్ నుంచి ఓట్ల కోసం ముందు వచ్చేస్తున్నాడు ఆయన. దాని స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తున్నాడు? ఇంకా చాలా లేటుగా రావాలంట ట్రిప్. కోటల బాబు మాకు ఎలక్షన్ పెట్టేశారు, ఆ డేట్కి ముందు వెళ్ళాలి, ఫస్ట్ మా ఊర్లో ఓటు నేనే వేయాలి అన్నాడంట ఆయన. మేమంటే పొద్దున్న 6ంటికి వెళ్ళిపోతామండి, అందరూ వెళ్ళిన ఒకవేళ సండే అయితే తప్పదు, కోటలో ఆరాధన అయిందో వెళ్తాం. వాళ్ళకి ఏమని చచ్చిపోయింది చెప్పమండి. నీకు నచ్చినోడికి వేసుకో, ఎవరి దగ్గర రూపాయి తీసుకోవద్దు. స్తోత్రం చెప్పండి. నీకు నచ్చిన వాళ్ళకి వేసుకో, రూపాయి ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఎవరిని వస్తే చెప్పు, నేను క్రైస్తవుని కనుక. ఎవరిని చెప్పండి, లేకపోతే నీ ఇంటి ముందు పోడు, ఈ ఇల్లు క్రైస్తవ గృహం కనుక ఈ ఇంట్లో ఒక్క ఓటు కూడా అమ్మబడదు. స్తోత్రం అంటలేదు మీరు, గట్టిగా ఆమేనండి. ఓ బ్యానర్ చేంజ్ పెట్టు నీ ఇంటి ముందు, కనీసం ఒక వారం పెట్టు. హల్లెలూయా. ప్రజలు ఆశ్చర్యపోవాలి. స్తోత్రం చెప్పండి. మనం కానీ అంటే ఎత్తారా అని మనం వెళ్ళిపోయి ముందే అంటే మాకు ఏమన్నా ఉందా, ఇక మా కార్డులు ఇంట్లో 4 కార్డులు ఉన్నాయండి, 4 అంటే 3 పార్టీలు తీసేసుకుని ఒక్కొక్కడు అన్నాడు, పోన్లేవయ్యా, ఏదైనా దగ్గర తీసుకోవద్దయ్యా, వేసిన దగ్గర తీసుకో, అది కూడా తప్పే. ఎవరి దగ్గర తీసుకోకూడదు, నీతికి వెళ్ళి వేసుకోకూడదు. ప్రభుత్వాన్ని ఏం చేయకూడదు ప్రియులారా. మహిమగల యేసయ్యను, పరిశుద్ధుడైన యేసయ్యను, నీతిమంతుడైన యేసయ్యను వారు నిరాకరించి దుష్టుడైన నరహంతకుడైన వాడిని వారు కోరుకున్నారు. అడిగారట పిలాతుని అడిగారట. ఆ విషయాన్ని అపోస్తులు పరిశుద్ధాత్మతో బోధిస్తున్నారు. కాబట్టి మనం త్వరగా చెప్పేద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధుడైన యేసయ్యను నిరాకరించకూడదు. 2, రమ్యమైన దేశమును నిరాకరించకూడదు. 3, వాక్యమును ఉపదేశమును నిరాకరించకూడదు. 4, దేవుని సంకల్పమును నిరాకరించకూడదు. 5, నిత్యము నీ విషయమై చేతులెత్తే సేవకులను నిరాకరించకూడదు. 6, నిత్యము మనకి బుద్ధి చెప్పే పరిశుద్ధాత్ముణ్ణి నిరాకరించకూడదు. 7, ప్రభుత్వములను నిరాకరించకుండా తన కృపను మనం కాపాడుకుంటూ